ఇంకా గుడికి వెళ్తే శుద్ర పూజలు అంటారా అని హరీష్ రావు ఈలే కదనే శుద్ర పూజలు అంటున్నది. దేవుడి దర్శనానికి వెళ్ళిన సీఎంకు తప్పుగా కనిపిస్తుందని హరీష్ రావు అంటుంది. 22A జనం భయంగా బతుకుతున్నారట. ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్డు చివరకు సీఎం ఇల్లు కూడా నిషేధ జాబితాలో ఉంటుందా అని ప్రశ్నిస్తుంది. ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమో దేవుని దర్శనానికి పోతే మన శుద్ర పూజలు చేసిన అంటారట. ఈ 22A వల్ల మరి రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ కూడా ఈ నిషేధ జాబితాలో ఉందా చెప్పురా. రేవంత్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, ఇంకా ఇంకో రెడ్డిది కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒకరు. మీ భూములు కూడా నిషేధ జాబితాలో 22A కింద చేరినాయా? చేరితే ఆయన పేరు ఆయన భూమి అది ఏడ ఉంది, ఎంత ఉంది చూపిరు, లెక్కలు చెప్పరు. సామాన్య ప్రజలే అంటే ప్రతిపక్ష నాయకులే ఈ నిషేధ జాబితాలు చేరుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమో ఈ 22A అనే సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతా అని ఓ కాకమ్మ కథలు చెప్తుంది. ఇగో 22A పేద రాజు 22A ఈ నిషేధ జాబితా ఇక రైతు ఇట కూర్చున్నట్టు ఇటు తలకాయ పట్టుకున్నాంట. బీఆర్ఎస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది, ప్రజలది, రైతులది అందరిది ఇలా కలిపేసారు రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ వాళ్ళది కలవలేదు, అది వచ్చింది పరిశాన్. 1,00,000 కోట్ల ఆస్తులట నిషేధ జాబితాలు చేరినట. ప్రైవేటు ఆస్తులకు 22A సంఖ్యలు వేసిన సర్కారు. వ్యవస్థాగత లొసుగులు సాగుగా భూములు చేరట. ధరని రద్దు చేసింది అందుకని అనుమానాలు కూడా వస్తున్నట. ప్రైవేటు ఆస్తుల్ని వివాదాల్లోకి నెట్టి నిషేధ ముద్రట. ప్రైమ్ ఏరియాలోని విలువైన భూములకు లాకట. అభద్రతతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుట. అవసరానికి ఆస్తులు అమ్ముకోలేక ఆందోళన పేదల అరిగోస. కుదేలవుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. పరిస్థితి విషమించడంతో సర్కారు తర్జన భర్జన. గుట్టురట్టుగాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నం. చూసిర్రా, వాళ్ళు దోసుకునేందుకు తెచ్చిరట దాన్ని. నిషేధ జాతర చెప్తే ఇప్పుడు ఏముంది, ఓ ఇంట్లో ఆడవిలు ఉంది, ఆయన పెళ్లి చేయాలి, అనుకో ఓ 200 గజాల ప్లాట్ ఉంది, అది అమ్మితే ₹1 కోటి వస్తాయి. అమ్ముదామని వాళ్ళు నిషేధ జాతర చేయరు, అది ఒకటి కొనేటట్లేదు, ఒకటి అమ్మేటట్లేదు ఇప్పుడు. సో ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఘనతలు అనమాట. నిషేధ జాబితా వెబ్సైట్లో పెట్టలేదేమట. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఏ భూమిలో తెలియక సందిగ్ధత నెలకొందని వ్యాఖ్య. విచారణ 20కి వాయిదా ఇచ్చినట్టు. ఇలా ఎంత 18, ఇంకా ఆవిరి ఇంకో 3 రోజులు ఆగిరి, 2 రోజులు తెలుస్తుంది మీకు ఏందో. ఉర్దూ అకాడమీ భూముల లీజుకు బ్రేక్ అట. వేలం నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ. నమస్తే తెలంగాణ కథనం అంతా ఒత్తిడి తెచ్చిందంట. తప్పు జరిగింది, క్షమించండి. ప్రైవేటు భూములు నిషేధ జాబితాలో చేర్చినాం. గత జీవోలు ఆర్డర్లను అధికారులు పట్టించుకోలేదు. హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ సంఘటనలో సమస్య. ప్రజలకు క్షమాపణ చెప్పిన మంత్రి. ఆందోళన వద్దు, తప్పులు సరిదిద్దామని అంటారు. ఇక మీరు ఏం దిద్దుడో ఆయన మీ దిద్దుడు పాడుగాను. జనాలు భయపడుతున్నారు, అదొకటి అయితే పక్క. జనాల్ని ఇబ్బంది పెట్టకురా దయచేసి. 22A సమస్యలపై హై లెవెల్ కమిటీ వేసినట్టుగా బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్టు. మరి ఈ టోల్ ఫ్రీ నెంబరు 18005994788. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయరా. ఎవరైతే నిషేధ జాబితాలో మీ భూమి చేరిందో వాళ్ళంతా చేయరు. ఇక మీరు వచ్చే ఫోన్లకు ఆ ఫోన్ వలిగిపోవాలి. గంత మందికి ఉన్నది సమస్య, ఫోన్ వలిగిపోతుంది. సో ప్రైవేటు ఆస్తులను లాక్కోమట, రక్షణ కల్పిస్తామంటుండు. నాయన ఆల్రెడీ లాక్కున్నామని వాళ్ళు మొత్తుకుంటారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఐరిస్ బిల్డింగ్ వాళ్ళ కాజాగూడ దగ్గర ఉన్నది, 50 ఫ్లోర్లో ఏం కడుతురట. సో దానికి కూడా 22Aలో ఉన్నదా? నిషేధ జాబితాలో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రాపర్టీ ఉందా అంటే లేదు, ఉండదు కూడా. ఆయనే మంత్రి, ఆయన ఎట్లా ఉంటుంది? సో ఇక రికార్డుల ఆన్లైన్ అప్డేట్లో జరిగిన తప్పిదాల వల్లే సమస్య వచ్చింది. దరఖాస్తు ఇచ్చిన 3 నుంచి 5 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండు. అధికారుల తరఫున బహిరంగ క్షమాపణ కోరిన రెవెన్యూ అంత. అబ్బా, పొంగులేటి సీనన్న అధికారులు చేసిన తప్పిదానికి ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ కొట్టుంట బహిరంగంగా. క్షమిస్తామే, కానీ సమస్య పరిష్కారం అయితే కదా మీరు క్షమించాలా వద్దనేది. క్షమించాలంత కిరాతకులు ఏం కాదు మా ప్రజలు. ఇంకా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను లాక్కోదని
ప్రజల ఒక్క గజం భూమికి కూడా అడ్డు పడబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసింది. అధికార నిర్లక్ష్యం, రికార్డుల ఆన్లైన్ అప్డేట్లో జరిగిన తప్పిదాల వల్ల పొరపాటున 22A నిషేధ జాబితాలో జరిగిన ప్రైవేటు ఆస్తుల సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బాధితుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ చేసినా లేదా స్థానిక అధికారులకు సాధారణ దరఖాస్తు ఇచ్చినా 3 నుంచి 5 రోజుల్లో సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. సోమవారం సెక్రటేరియట్లో సబ్ రిజిస్ట్రార్ల స్థాయి నుంచి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో 4 గంటలకు పైగా సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడింది. సో ఈ మధ్యలో పొంగులేటి శ్రీనివాస మీడియాతో మాట్లాడంటే చాలా షోకుగా ఫీల్ అవుతుంది. సో ప్రతిసారి మీడియా ముందుకు వస్తాడు, ఇక ఈ ఇట్లు ఇదే పని చెప్తాడు. అవి ఏ ముందర పడుతాయో ఏది తెలుస్తలేదు. ఈ 22A సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన తక్షణమే ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజల వల్ల ఆందోళన ఉన్నది. ఎవరి భూమి పోతుందో, ఎవరి భూమి గుంజుకోవడానికి ఇట్లా గజ వణుకుతున్నారు జనాలు. సో ఈ 22A సమస్య అనేది మరి పరిష్కారం కావాలన్నట్టునే అంత నిషేధ జాబితాలు పోతుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళ భూములు పోతున్నారు. ఆ టెక్నికల్ సమస్య ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సామాన్య ప్రజల వరకే అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళకి టెక్నికల్ సమస్య కనిపించలేదు.